శేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీని గోండాల పార్టీ, రౌడీల పార్టీ, గొడ్డలి పార్టీ అని, సైకో అని జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న అనుకుంటా లోకేష్ గారు మాట్లాడుతున్నారు. ఇంకా ఆ భాష మనం వాడలేములేండి. అంత దారుణంగా దూషిస్తున్నారు, ఒక ముద్ర వేస్తున్నారు. మరి అది ప్రజలు నమ్మట్లేదా? మరి సర్వే ఫలితాలు ఎలా వచ్చాయేంటి సార్? ప్రజలు మొత్తం గమనిస్తున్నారు సార్. మేమేం అడుగుతున్నాం, అయ్యా బాబు తల్లికి వందనం వేస్తామని చెప్పి తల్లికి పంగనామం పెట్టారేందయ్యా, ఇవ్వండి అయ్యా అని అడిగాం. అవును, దానికి ఇస్తే ఇస్తామని చెప్పాలి, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి, ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. మమ్మల్ని సైకో, గొడ్డలి, గోండా, రౌడీ అంటే ఆ తల్లులు మొత్తం చూడరా సార్? ఆ రైతులు మొత్తం చూడరా సార్? నేను ఇప్పుడు చెప్పిన లిస్టు మొత్తం మేము అడిగేది అవే కదా. అయ్యా 99 పైసలకే భూములు ఎందుకు ఇస్తున్నారు అని అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పాలి. సైకో, గొడ్డలు అంటారు. అయ్యా స్కూల్స్లో డ్రాప్ అవుట్స్ అయ్యారయ్యా, 5,56,000 మంది విద్యార్థులు తగ్గిపోయినట్టుగా యూడేజ్ డేటా ఇచ్చింది. దాంతో పాటుగా మీ ప్రభుత్వమే మొన్న అసెంబ్లీ సాక్షిగా మా మా ఎవరైతే మా ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకి మీరు సమాధానంగా ఇచ్చారయ్యా. సో అంటే చంద్రబాబు నాయుడు గారు 1,10,000 మంది పెరిగారంటే తప్పు కదా అంటే, తప్పు కదా అన్నందుకు మేము సైకోలము, గోండాలము, రౌడీలము ఇవన్నీ మాట్లాడతారు సార్. ఇంకో పక్క చూస్తే డిఎస్సిలో సార్, అయ్యా ఏంది పరీక్ష పెట్టకుండా, నువ్వు పరీక్ష పెట్టకుండా లెక్కల వారిని, పరీక్ష పెట్టకుండా సైన్స్ టీచర్ని, పరీక్ష పెట్టకుండా నువ్వు ఎవరైతే సోషల్ స్టడీస్ చెప్పే అతన్ని, పరీక్ష పెట్టకుండా ఇంగ్లీషు, తెలుగు, హిందీ వీళ్ళు చెప్పే అయ్యవారని నువ్వు ఎగ్జామ్ పెట్టకుండా ఎట్ట తీసుకుంటావు? చరిత్రలో ఎప్పుడు లేదు కదా. నువ్వు ఎగ్జామ్ పెట్టలేదు, బీఈడీలు కొంతమందికి లేవు, బీపీఈడీలు కొంతమందికి లేవు, ఎట్ట తీసుకున్నావు అడిగితే సైకో గుండాలంట సార్. ప్రజలు కూడా ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మనం చూసాం సార్. చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాల్లో మాట మీద నిలబడ్డారు అనుకుంటున్నారు సార్. దేని మీద? ఏం మాట మీద నిలబడ్డారు సార్? మేము అధికారంలో ఉన్నప్పుడు సార్ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, రాష్ట్రం గంజాయి రాష్ట్రం అయిపోయింది, గంజాయి సీఎం అన్నాడు సార్ మమ్మల్ని. సో తీరా చూస్తే నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆపరేషన్ పరివర్తన ద్వారా గంజాయి మొత్తాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడమే కాకుండా పూర్తిగా కోకటి వేలతో పికిలించి వేయడం కోసం మేము సాధ్యమైనంత పని చేసి దాన్ని అంతరించే పరిస్థితి తీసుకొస్తే, వీళ్ళు అధికారంలోకి వచ్చి రోజు గవర్నమెంట్ స్పాన్సర్డ్ గంజాయి స్కీమ్ నడుస్తా ఉంది సార్. పోలీసులే అమ్మేసే పరిస్థితి సార్. గ్రామాన్ని ఆఖరికి కుప్పం నియోజకవర్గం నుంచి సార్, ఈ రోజు వార్త చూసారు, కుప్పం నియోజకవర్గం నుంచి వెళ్ళి మత్తు మందుల దందా జరుగుతా ఉంది, ఆపండి ప్రభు అని చెప్పి కలెక్టర్కి ఇచ్చినటువంటి పరిస్థితి సార్. సో మరి ఆ రోజు గంజాయిని మమ్మల్ని అన్నాడు, మా దగ్గర లేదు సార్, ఈ రోజు గంజాయిని నిజం చేశాడు అంటున్నారు సార్ ప్రజలు. ఇంకో పక్క చూస్తే సార్, ఆ రోజు అప్పులు 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 అన్నాడు సార్. 14 లక్షలు. ఎంత దుర్మార్గం అంటే 2 ఏళ్ళు కోవిడ్ సార్, మేము 4,50,000 సంక్షేమం చేయడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా మేము చేసింది 3,32,000 కోట్లు అప్పు అయితే 14 అన్నాడు సార్. కానీ ఈ రోజు మాత్రం ఆ 14 అనేది నిజం చేస్తా ఉన్నాడు సార్. సో ఒక చివరి పాయింట్ సార్, పరిశ్రమలు సార్. మేము ఉన్నప్పుడు మేము 1,20,000 కోట్ల రూపాయల పరిశ్రమలు, 32,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఎంఎస్ఎంఈలు తెస్తే ఇప్పుడేమో ఉన్నాయి 16,000 కోట్ల రూపాయల పరిశ్రమలు పారిపోతున్నాయి సార్. ఇప్పుడు కదా నిజంగా పారిపోతున్నాయి. సో ఇవన్నీ నిజం చేస్తున్నారు సార్. ఆర్థిక విధ్వంసం సార్. సో నాడు అన్ని అభివృద్ధిలో పెరిగాం, ఆదాయం పెరిగాం, వ్యవసాయ వృద్ధి పెరిగాం, పారిశ్రామిక వృద్ధి అన్ని పెరిగాం సార్. కానీ ఈరోజు ఆదాయాలు తగ్గిపోయినాయి. సో ఆర్థిక అభివృద్ధి తగ్గిపోయింది, పారిశ్రామిక అభివృద్ధి తగ్గిపోయింది. నిజంగా రాష్ట్రం ఇప్పుడు విధ్వంసం అవుతుంది సార్. నాడు ఏవైతే చెప్పాడో మా మీద నిందలు ఈరోజు చేస్తా ఉన్నాడు సార్. అంటే బాబు గారు ప్రజలకు హింట్ ఇచ్చారు సార్. ఏమనంటే, ఆ రోజు నేను చేస్తానని మీకు ఆల్రెడీ హింట్ ఇచ్చా, మీరు నమ్మకుండా నాకు ఓటేశారు, అందుకే చేస్తా ఉన్నా అని చెప్పి నిరూపించాడు సార్. రైట్. ఇంద్రనీల్ గారు కంక్లూడ్ చేయండి. ప్రతిరోజు కూటమి ఏదో ఒక రకంగా వైఎస్ఆర్సీపీ మీద విష ప్రచారం చేయటం, డైవర్షన్ పాలిటిక్స్ ఎన్నో రకాలుగా చేశారు. ఈ 2 ఏళ్లలో నంబర్ ఆఫ్ డైవర్షన్ పాలిటిక్స్ ఎన్ని లెక్క పెట్టలేనని ఎల్లో మీడియా సపోర్ట్తో ఇంకొక రకమైన ప్రచారం. ప్రతిరోజు అలసట లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదో కార్యక్రమంలో కనీసం కొన్ని అబద్ధాలైనా చెప్పండి ఆయన కూడా వదిలిపెట్టేటట్లేరు. ఆ విధంగా చేస్తూ ఉన్న ఈ సర్వే రిపోర్ట్ ఇలా వచ్చింది ఏంటి? ఇంత కష్టపడుతున్నారు కదా వాళ్ళు పాపం. సార్ బేసికల్లీ ప్రజలు అంటే ఈ మధ్య కాలంలో మీరు నోటీస్ చేస్తే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా మనకు జరిగే స్పెషల్ లబ్ధి ఏం లేదు, మనకి ఇచ్చిన హామీలను నెరవేర్చే పార్టీ చాలు మనకి అనే స్థాయికి వచ్చేసారు. ఇదేంటంటే విష ప్రచారం కానీ, డైవర్షన్ కానీ, ఎల్లో మీడియా కానీ, చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు చెప్పేటటువంటి గాలి కబుర్లు కానీ ఇవేవి జనాల్లోకి వెళ్ళట్లేదా? చూడట్లేదు అనుకుంటున్నాం సార్. అంటే వాళ్ళు అసలు ప్రజలు ఎప్పుడు ఇదే ఎల్లో మీడియా ఇట్లా పెడితే అన్ని కనిపిస్తూనే ఉంటాయి కదా. అదే సార్ నేను చెప్పేది కూడా ఏంటంటే, వీళ్ళకి ప్రజలకు కూడా అవేర్నెస్ వచ్చి అసలు చూడట్లేదు అంట నేను. ఓకే. అంటే ఇప్పుడు ఎల్లో మీడియా ఛానల్ ఏదన్నా ఓపెన్ చేయండి, ఓకే, ఏదన్నా ఓపెన్ చేస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా చూపిస్తారా? ఫస్ట్ థింగ్ చూపిరు. ఏం చెప్తారు? ఆయన మాట్లాడింది తప్పు అనే విధంగా చెబుతారు కానీ ఏం మాట్లాడారో చెప్పరు ఫస్ట్. అవును.
బేసిక్గా జర్నలిజం అంటేనో ఒక మీడియా సంస్థ అంటే ఏం చేయాలి? ప్రతిపక్ష నాయకుడు ఏమి మాట్లాడారు, ఏమి ఛాలెంజ్ ఇసిరారు, ఆ ఛాలెంజ్ని చూపించి నిజంగా తప్పులు ఉంటే వెతికి మాట్లాడాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది చూపిరాడు, ఆయన వేసిన ఛాలెంజ్ని చూపిరు. డైరెక్ట్గా ఏం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తున్నారు, ప్రతిపక్షం తప్పు చేస్తుంది, ప్రతిపక్షం గొడ్డల పార్టీ, ఈ విధంగా చెప్పడం వలన ప్రజలకు ఏంటి అంటే విరక్తి వచ్చింది. నేను అడిగేది ప్రజలకి అది అర్థం అవుతుంది. ఎందుకు అర్థం కాదు సార్? డెఫినెట్లీ అర్థమవుతుంది. యాక్చువల్లీ ఏంటంటే సార్, ఇది ఈనాడు జమానా కాదు సార్, జెన్జీ జమానా సార్. ప్రజలు ఇట్లా చాట్, అందరి దగ్గర చాట్ జీపీటీ ఉంది సార్, గ్రూక్ ఉంది. వాళ్ళు చేసే ప్రతి తప్పుడు ప్రచారాన్ని గ్రూక్ లో కొడుతున్నారు, లేదా చాట్ జీపీటీలో కొడుతున్నారు సార్. జెన్జీ చూసింది, జెన్జీ గ్రహించింది, జెన్జీ వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో కూడా చెప్తుంది సార్. జెన్జీ కాదు, ఇక్కడ ఒరిస్సా నుంచి వచ్చిన కూలీలు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఒడిశా నుంచి వచ్చిన కూలీలా జెన్జీ అనేది 2029లో 2 చెంపలు వాయిగొట్టే తీర్పు వచ్చినా తెలుస్తుంది సార్.